ఏం చేస్తాండారబ్బా అంతా? ఈ ఎండలకి గంటల కొద్దీ కిచెన్లో లేకుండా, కూరలు వండే అవసరం లేకుండా, హెల్తీగా మెంతికూర బఠానీతో లంచ్కి, లంచ్ బాక్సులకి క్విక్ అండ్ ఈజీ 1 పాట్ రెసిపీ మేతి మటర్ పలావ్ని ఒక్కసారి ఈ స్టైల్లో మసాలా వేసి వండి చూడండి. ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇంకా లేట్ చేయకుండా మేతి మటర్ పలావ్ని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. 1 కప్పు సోనా మసూరి బియ్యంని 2-3 సార్లు నీట్గా కడిగి నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. దీనికి బాస్మతి బియ్యం అంత రుచిగా ఉండవు. 2 మీడియం సైజు మెంతాకు కట్టలను ఇట్లా లేత కాడల వరకు ఒలుచుకోవాలి. నేను పచ్చి బఠానీ వాడుతున్నా. సీజన్ లేనప్పుడు ఫ్రోజన్వి వాడుకోవచ్చు. కాయల్ని ఒలిచి బఠానీలను తీసుకోండి. ఈ పలావ్ కోసం ఒక మసాలా పేస్ట్ చేసుకునేదానికోసం 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 9-10 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్కలు, 10-12 తెల్లవాయి రెబ్బలు, 2 రెమ్మల కరేపాకుని తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసి అవసరానికి తగ్గట్లు నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా, 2 బిర్యానీ ఆకులు, కొంచెం జావిత్రి, 1 మరాఠీ మొగ్గ, 4 యాలక్కలు, 5-6 లవంగాలు, 1 స్టార్ అనీస్, 2 ఇంచుల చెక్క, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని గోడంబి ముక్కలు. గరం మసాలా పొడికి బదులు ఇవి వేసుకుంటున్నాం. మెంతాకుని నీట్గా కడిగి కొంచెం రఫ్గా కట్ చేసుకోండి. లేత కాడలు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. 1/2 కప్పు బఠానీ తీసుకోండి. సీజన్ ఉన్నప్పుడు వీటిని ప్రిఫర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగనీయాలి. నూనె కాగినాక గోడంబి తప్ప హోల్ గరం మసాలా మొత్తం వేసుకోండి. సన్న మంట మీద 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్స్ మంచిగా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు గోడంబి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ముందే వేస్తే మాడిపోతాయి. 1 మీడియం సైజు ఎర్రగడ్డని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఎర్రగడ్డలని మగ్గనీయాలి. ఎర్రగడ్డలు ఇట్లా మగ్గి కలర్ మారుతున్నప్పుడు స్టవ్ని సన్న మంటలో పెట్టి దీన్నోసారి కలిపి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతినేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపునేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కలుపుకుంటూ టమాటాలను మెత్తగా మగ్గనీయాలి. టమాటాలు ఈ మాత్రం మగ్గినాక దీన్నోసారి బాగా కలుపుకొని కట్ చేసుకున్న మెంతాకు, పచ్చి బఠానీలను వేసి కలుపుకుంటూ ఇవి 2 బాగా మగ్గనీయాలి. అదే మీరు ఫ్రోజన్ బఠానీ వాడితే నీళ్లు పోసుకునే ముందు వేసుకోండి, సరిపోతుంది. అవి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి. మెంతాకు ఇట్లా మగ్గినాక దీన్నోసారి బాగా కలుపుకోండి. అడుగు మాడకుండా ఉంటుంది. ఆకు ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఆకుకూరలు మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు. మెంతికూరని పచ్చిదనం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి. రుచికి సరిపోయేంత ఉప్పునేసి పచ్చిదనం పోయి నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలో కూడా నూనె ఉంటుంది కాబట్టి ఈ పులావ్కి ఎక్కువ నూనె పట్టదు. మసాలా ఇట్లా మంచిగా ఫ్రై అయ్యి నూనె వదులుతున్నప్పుడు దీన్నోసారి బాగా కలుపుకోండి, లేదంటే అడుగు మాడుతుంది. మసాలా మంచిగా ఫ్రై అయింది. గిన్నెకు కూడా అంటుకోవడం లేదు. ఇంకా ఎసురు పోసుకోవచ్చు. కప్పుకి 2 కప్పుల నీళ్లను పోసుకోండి. నేను గిన్నెలో చేస్తున్న ఇదే ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. దీన్నోసారి బాగా కలిపి ఎసరుని మరగనీయాలి. ఎసరు తెల్లకాగుతున్నప్పుడు బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. తక్కువ ఉంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువ ఉంది, వేసుకుంటున్నా. ఎసరు సముద్రపు నీళ్ళలాగా ఉంటేనే పులావ్కి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంని వేసుకోండి. దీన్నోసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనీయాలి. పులావ్ ఇట్లా మంచిగా ఉడుకుతున్నప్పుడు మూత తీసి దీన్నోసారి బాగా కలుపుకొని నీళ్లు ఈ మాత్రం ఉన్నప్పుడు స్టవ్ని సన్నమంటలో పెట్టి అన్నంని ఉడకనీయాలి. 6-7 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే నీళ్లు చాలా వరకు ఎమిరిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దీన్నోసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఇంకో 5 నిమిషాల పాటు ఉడకనీయాలి. 5 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే పులావ్లో ఏమాత్రం తడి లేకుండా అన్నం పొడి పొడిగా ఉడికింది. మెతుకు మంచిగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ముట్టుకుంటే మెతుకు ఈజీగా నలిగిపోతుందంటే మేతి మటర్ పులావ్ రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఓ 10 నిమిషాల పాటు వదిలేయండి. అప్పుడు పులావు పర్ఫెక్ట్గా సెట్ అయ్యి పొడి పొడిలాడుతూ ఉంటుంది.
ఏం కూరలు వండాలో తెలియనప్పుడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలాంటి వన్ పాట్ పులావులు మనకెంతో హెల్ప్ అవుతాయి. లంచ్కైనా, లంచ్ బాక్స్కైనా ఈ మేతి మటర్ పులావ్ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకు ఎట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా.